హాయ్ హలో అందరికీ నమస్కారం. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ద ఫిలిం హిట్ 3 అబ్కీ బార్ అర్జున్ సర్కార్. ఈ హిట్ ఫ్రాంచైజ్ గురించి చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ టిపికల్ సినిమా అని చెప్పాలి. నాకైతే ఈ సినిమా నచ్చేసింది. స్టోరీ నరేషన్ కూడా చాలా గ్రిప్పింగ్ గా తీశారు. అసలు స్టోరీ ఏంటంటే ప్యారలల్ గా డిఫరెంట్ ప్లేసెస్ లో ఒకే ప్యాటర్న్ లో మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఆ మర్డర్స్ వెనకాల ఏం మోటివ్ ఉంది అనేది సినిమా ఓపెనింగ్ నాని ఇంట్రొడక్షన్ అయితే చింపేశారు. ఈ సినిమా స్టోరీ మొత్తం నాని చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ శైలేష్ కొల్ను నానిని డిఫరెంట్ స్టైల్లో చూపిద్దామని చాలా ట్రై చేశారు. కానీ నాని దాన్ని ఈజీగా టేక్ ఓవర్ అయితే చేసేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా నాని క్యారెక్టర్ ని ఇంట్రొడక్షన్ చేసి స్టోరీలోకి మెల్లగా తీసుకెళ్తారు. ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ కి అసలు ఈ స్టోరీ ఏందనేది మనకు అర్థమైపోద్ది. అప్పుడే సిటీకే అనే ఇంటర్వెల్ బ్యాంక్ అయితే పడుతుంది. దాని తర్వాత ఉండబోయే స్టోరీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నాని అరాచకం అయితే చూస్తాము. ఇంకా క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ అంతే. ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ బ్లడ్ బాత్ అంతే. అలాగే నాని యాక్టింగ్ పీక్స్ లో అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నాని యాక్టింగ్ గురించే మాట్లాడుకున్నాం, అలా అని ఇంకెవరు లేదని అనుకోకండి. సపోర్టింగ్ క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే శ్రీనిధి శెట్టి యాస్ మృదుల ఓకే. మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పిచ్చెక్కేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్యాటర్న్ అన్ని కొత్తగా అయితే ఉన్నాయి. రెగ్యులర్ ప్లాటే కాకపోతే డిఫరెంట్ గా అయితే తీశారు. అలాగే క్లైమాక్స్ లో హిట్ 4 కోసం లీడ్ అయితే ఇచ్చేశారు. హిట్ 4 పోలీస్ ఆఫీసర్ నేమ్ వచ్చేసి వీరప్పన్. ఒకవేళ మీరు ఈ హిట్ 3 సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ సినిమాలో నాకు నచ్చిన డైలాగ్ అయితే అర్ధరాత్రి 1 గంట పక్కనే గుంట. యూజర్ నేమ్ సినిమాని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.